మీరు లైన్లో ఉండండి. అవతల మనకు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి భావనారాయణ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే భావనారాయణ గారు. నమస్తే అండి. ఏంటి భావనారాయణ గారు, సత్తెనపల్లి మొత్తం కూడా పల్నాడు జిల్లా మొత్తం హై టెన్షన్ అంట. ముఖ్యంగా సత్తెనపల్లిలో మొత్తం టెన్షన్ వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాకతో అక్కడ చీమల పుట్ట పగిలినట్లుగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారంటున్నారు. ఏంటి పరిస్థితి అండి? చీమల పుట్టలు పగిలినట్టుగా అయితే ఏం లేదండి. మీరు చెప్పిన విధంగా ఉత్కంఠ అయితే ఉంటుంది. ఎందుకంటే అరాచక శక్తులు కాబట్టి అరాచక శక్తులు ఇక్కడ పర్యటనకు ఇక్కడ ఎవరు అరాచక శక్తులు అండి? ఎవరు అరాచక శక్తులు అంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వారి పార్టీలో ఉన్నదంతా కూడా అటువంటి నాయకులే ఉన్నారు. వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ అలజడులు సృష్టించడం వాళ్ళకి ఆనవాయితీగా మారిపోయింది. సత్తెనపల్లిలో కూడా ఇక్కడ ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలన్నటువంటి ఆలోచనతో వస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఒక గ్రామ స్థాయి నాయకుడు, వైసీపీ నాయకుడు. అతను చనిపోయాడు. వారి విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది నేను తప్పు పట్టలేదు. కానీ వారు వస్తున్న విధానం ఏంటంటే ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా ఇక్కడ ఒకటి మరణించిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని పుట్టడి దుఃఖంలో ఉన్న వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే దీనికి ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే అప్రతిష్ట ఏంటంటారు? అంతవరకు ఓకే సార్. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి చనిపోయాడు, వారి కుటుంబాన్ని పరామర్శించడం ఓకే, వారి విగ్రహావిష్కరణకు రావడం కూడా ఓకే అండి. దానికైతే మేము అబ్జెక్షన్ చెప్పాం. కానీ అప్రతిష్ట ఎందుకు వస్తుందంటారు? అప్రతిష్ట ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒత్తిళ్ల వల్ల అతను ఏదో ఇబ్బందులు పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ప్రచారాన్ని వీళ్ళు చేస్తా ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం సార్. అది చాలా అబద్ధం అండి. ఎందుకంటే అతను బెట్టింగ్లో ఎలక్షన్ టైంలో వైసీపీ అధిష్టానమే మరి వారు గెలుస్తున్నామన్న ఒక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. అది నమ్మిన నాయకులు విచ్చలవిడిగా బెట్టింగ్లకు వెళ్లారు. దాని ద్వారా వారు ఇబ్బందులకు ఎదుర్కొని ఒత్తిళ్లను తట్టుకోలేక ఎవరైతే వారి దగ్గర డబ్బు బెట్టింగ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఒత్తిళ్ల వల్ల, వారి కుటుంబ సభ్యుల ఒత్తిళ్ల వల్ల ఇటువంటి జరిగింది తప్ప ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే భావనారాయణ గారు, దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక విషయం ఇక్కడ ఇంతకు ముందే మనతో మాట్లాడారు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇక్కడ సరే అతను పందాలు కాశారని కాసేపు అనుకుంటే పందెం కాసింది ఎవరితో? టీడీపీ వాళ్ళే కదా. టీడీపీ వాళ్ళతో పందెం కాశారు. టీడీపీ వాళ్ళ ఒత్తిడి వల్లే చనిపోయాడు అనుకుంటే ఎంతమంది టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు అని ఆయన ప్రశ్నించారు. ఇదివరకు మనతో ఆన్లైన్లో మాట్లాడుతూ దానికి ఏమంటారు మీరు? పందాలు కాశారు కాబట్టి ప్రత్యర్థులు టీడీపీ వాళ్ళు అనుకోవడం అది కరెక్ట్ గా సార్. వైసీపీలోనే గెలుస్తారని చెప్పి కొంతమంది, లేదు గెలిచే అవకాశం లేదని కొంతమంది, ఎన్ని స్థానాలు వస్తాయని కొంతమంది, ఇంత మెజార్టీ వస్తుందని కొంతమంది, వైసీపీలో ఉన్న వాళ్ళే అలా వైసీపీ పందాలు కాచుకున్నారంటారా మీరు? షూర్, అలాంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు పందాలు కాశారంటే చెరకు వైపు ఉండాలని లేదు సార్. అంటే పందాలు కాస్తే ఒకవేళ న్యూట్రల్ పర్సన్ తోనే కాస్తారు, లేదంటే టీడీపీ వాళ్ళతోనో, జనసేన వాళ్ళతోనో, బీజేపీ వాళ్ళతోనో, వీళ్ళతో కావచ్చు రాజకీయ పార్టీలతో. పందాలు ఒకటే పార్టీలో ఉంటే వీళ్ళు ఓడిపోతారు, వాళ్ళు ఓటు ఎందుకు కాచుకుంటారు? వాళ్ళందరూ కూడా కోరుకుంటారు కదా. పార్టీలో ప్రతి నాయకుడు అంటే ఎమ్మెల్యేగా పొడిచిన ప్రతి ఒక్కరు గెలవాలి, పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు కదా. వేరే వాళ్ళకి ఎందుకు కాస్తారండి? గెలవాలనే ఆలోచన ఉంటుంది సార్. కానీ ఏంటంటే బెట్టింగ్ దగ్గరకు వచ్చేసరికి మెజారిటీల మీద, స్థానాల మీద కూడా ఎన్ని స్థానాలు గెలుస్తారు, ఏ స్థానం గెలుస్తారు అనే వాటి మీద కూడా అది ఎవరితో, టీడీపీతోనో, జనసేనతోనో, బీజేపీతోనో, ఇకపోతే వామపక్షాలతోనో కాసే అవకాశం ఉంటుంది కదా. న్యూట్రల్ పర్సన్ తో కావచ్చు. మరి వాళ్ళందరిలో అంటే ఇతను పందాలు కావడము ఒకవేళ కరెక్టే అనుకుంటే, పందెం కాసి అప్పుల పాలైతే వాళ్ళ ఒత్తిడితో చనిపోయినప్పుడు అది తప్పు కదా. నిన్నటి రోజు మనం చూసాం కుప్పంలో ఆ అప్పు చేసి ఆమె అప్పు తీర్చలేదని వడ్డీలు కట్టేది ఒక మహిళను చెట్టుకు కట్టారు టీడీపీ కార్యకర్త అనేది నిన్నంతా కూడా పెద్ద హల్చల్ అయింది, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. దాని మీద వెంటనే ఆదేశించారు ఎవరైతే ఉన్నారో బాధితుల్ని రక్షించి ఆ దాడికి పాల్పడ్డ వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని సీఎం గారు ఆదేశించారు. హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు, ఎస్పీ గారితో మనం చూసాము. మరి ఇక్కడ కూడా నాగమల్లేశ్వరరావుని ఒత్తిడి చేయడంతో అంటే అప్పులు అంటే పందాలలో గెలిచిన వారు తమ అప్పులు చెల్లించాలని ఇక్కడ ఒత్తిడి చేయడం వల్ల చనిపోయి ఉంటే వారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అటువంటి ఫిర్యాదులు వస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారండి. కాకపోతే ఇక్కడైతే చాలా స్పష్టం అండి. ఇక్కడ విషయం ఏంటంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎలక్షన్ తర్వాత గ్రామంలో ఉన్నది లేదు. మీరు స్థానికంగా నిన్న ఇవాళ వస్తున్నటువంటి స్థానిక మీడియాలో వార్తలను కూడా మీరు గమనిస్తే అతను గ్రామంలో లేడు. కానీ గ్రామంలో ఉన్న కూటమి నాయకుల ఒత్తిళ్లు, స్థానిక పోలీసుల ఒత్తిళ్లు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది అవాస్తవం అండి. పోలీసులు కూడా గ్రామంలో ఉండడం వల్ల, మీరు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గ్రామంలో ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులు రావచ్చు, మీరు ఎడంగా ఉండని సూచించినట్టుగా స్థానికంగా వార్తలు ఉన్నాయి.
అది బెదిరింపులు అయితే కాదండి. బెదిరింపుల వల్ల అయితే ఇలా జరగలేదు. ఇంకో మాట ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయినందుకు ఇంట్లోకి రానివ్వలేదని కూడా కొంత ప్రచారం ఉంది ఇక్కడ. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారండి. అతను గ్రామంలోకి వస్తే కాల్చి చంపుతాను తుపాకీని ఎక్కువ పెట్టి ఒక సీఏ బెదిరించాడు ఆ రోజు, అందుకే అతను అవమానం భరించలేక గుంటూరుకి వెళ్ళిపోయాడు అంటున్నారు. ఇది అబద్ధం సార్, అబద్ధం. ఇప్పుడు గుంటూరు తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముడు గుంటూరులో ఉంటారు. తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు. అప్పుల వల్ల తమ్ముడిని ఏదో సహాయం కోరినట్లుగా, తమ్ముడు దానికి నిరాకరించినట్లుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం ఉంది. ఆ కోణంలో ఎందుకు అనుకోకూడదు? తమ్ముడు నిరాకరించాడు కాబట్టి మనస్తాపంతో చేసుకుని ఉండొచ్చు. అది కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం అవసరం అని మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. సరే, మరి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జనం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎట్లా లక్షలాది మంది జనం వస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా అలాగే వస్తారు కదా. మరి ఇన్ని ఆంక్షలు విధించడం కరెక్ట్ అంటారా? ఆంక్షలు అనేవి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మొన్న జరిగింది సార్, అక్కడ గొడవలు అయినాయి కాబట్టి అటువంటి పునరావృతం కాకూడదని పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తప్పులేదు కదా. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ మనం అదే పోలీసులని ప్రభుత్వాన్ని నిందిస్తాం కదా. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా ఎందుకు అనుకోకూడదు? అల్లర్లు జరిగేదానికి అవకాశం కల్పించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారనుకోవచ్చు కదా. ఓకే ఓకే. ఓవరాల్గా ఇప్పుడు పల్నాడు నియోజకవర్గంలో పరిస్థితి ఏమంటారండి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటించి పరామర్శించే వ్యక్తులు దాదాపుగా అన్ని చోట్ల సంఘటిత శక్తులు జురాయిగాళ్లను, జోదుగాళ్లను, బెట్టింగ్ రాయిళ్లను ఇట్లా పరామర్శించు అనుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా వారి స్థాయికి తగింది కాదు. వారు పర్యటనలు చేసేప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది తెలుసుకోవాలి. ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయడం ప్రభుత్వం మీద అది ఆయనకి మంచిది కాదు. ఆయన కూడా మీకు మానవత్వం ఉందా అంటే ఏమంటారు? సార్, మీకు మానవత్వం ఉందా అంటే ఏమంటారు? తప్పకుండా మానవత్వం ఉంది. ఎందుకంటే ఇలాంటి జులాయిగాళ్ళు, జూదగాళ్లను, వాళ్ళని వీళ్ళని అనేసి ఒక చనిపోయిన వ్యక్తిని అవమానించడమే, వారి కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేసేలా ఉన్నాయి మీ వ్యాఖ్యలు. వారు బాధపడే అవకాశం కూడా ఉంటుంది కదా. లేదు సార్, నేను ఓవరాల్ గా మీరు పల్నాడు జిల్లాలో పరిస్థితుల మీద అడిగినందుకు నేను చెప్తున్నాను. వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏదైతే నాగమల్లేశ్వరరావు గారు ఉన్నారో, నాగమల్లేశ్వరరావు గారి కుటుంబంతో నాకు కూడా పరిచయం ఉంది. గతంలో మేము కలిసి పనిచేసిన వాళ్ళే. వాళ్ళ కుటుంబంతో నాగమల్లేశ్వరరావుతో పరిచయం ఉంది, వాళ్ళ తండ్రి గారితో పరిచయం ఉంది, వాళ్ళ సోదరుడు కూడా. నాకు అందరూ కుటుంబం మొత్తం పరిచయం. నేను వారి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడట్లేదు. మొన్న తెనాల్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను తప్ప ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళని బాధ పెట్టాలని కాదు. వాళ్ళ కుటుంబం నాకు కూడా సన్నిహితులండి. పార్టీలు వేసినంత మాత్రాన వారి కుటుంబం మీద నిందలు వేసే ఆలోచన అయితే నాది కాదు. నేను జరిగిన సంఘటన పట్ల వారి కుటుంబానికి నేను కూడా సానుభూతి తెలియజేస్తున్నాను. కానీ నేను మాట్లాడుతున్నది ఏంటంటే వైసీపీ పార్టీ పరంగా చేసేటువంటి ప్రచారాన్ని నేను ఖండిస్తా ఉన్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ భావనారాయణ గారు, వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ అండి. మళ్ళీ మిమ్మల్ని మరొకసారి ఫోన్ లైన్లో కలుసుకుంటా. ఓకే.